నమస్కారం S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్యలపై అర్జీల స్వీకరణ. పాతూరు యూత్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ. తాడేపల్లిగూడెం పురపాలక సంఘం కార్యాలయంలో సోమవారం ఉదయం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తమ సమస్యలను చెప్పుకునేందుకు వార్డు ప్రజలు పురపాలక సంఘం కార్యాలయానికి తరలి వెళ్లారు. పురపాలక సంఘం కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సమస్యలతో వస్తున్న ప్రజల వద్ద నుంచి మున్సిపల్ కమిషనర్ యేసుబాబు అర్జీలను సేకరించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను తెలియజేస్తే అధికారులతో వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని కమిషనర్ యేసుబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ వెంకటరమణ, మున్సిపల్ మేనేజర్ రవి సుధాకర్, టీపీఓ జగదీష్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు దుర్గా భవాని, విశాలాక్షి పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రతి సోమవారం ఉదయం 10:30 నుండి 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమం ఈ పురపాలక సంఘ కార్యాలయంలో జరపడం జరుగుతుంది. ఈ కార్యాలయానికి వివిధ విభాగాల అధికారులు ప్లస్ వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు కూడా హాజరయ్యి ప్రజల యొక్క సమస్యలను నేరుగా తెలుసుకుని వారి ఇంటి వద్దకు వెళ్ళే సమస్యను పరిష్కరించి మళ్ళీ వారికి లిఖితపూర్వకమైన ఎండార్స్మెంట్ ద్వారా ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇది ప్రజలందరూ కూడా వినియోగించుకుని ఈ కార్యక్రమాన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. అలాగే రెండో విషయం ఏంటంటే తాడేపల్లిగూడెం పట్టణంలో ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ప్లాస్టిక్ నిషేధించడం అయింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేయడం జరుగుతుంది. అదే పద్ధతిలో మన తాడేపల్లిగూడెంలో కూడా ప్లాస్టిక్ని ఎటువంటి ప్లాస్టిక్ని కూడా వాడకుండా నిషేధించడం అయినా ఆర్డర్స్ కూడా జారీ చేయడం, అవేర్నెస్ క్యాంపులు పెట్టడం, ప్రతి షాపులకి కూడా నోటీసులు ఇవ్వడం ఇవన్నీ గతంలో జరిగినాయి. ఇప్పుడు కూడా ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెంగా తీర్చిదిద్దడానికి ప్రజలందరూ కూడా కంకణం కట్టుకుని ప్లాస్టిక్ వాడకుండా ప్లాస్టిక్ రహితంగా ఉండడానికి గుడ్డ సంచులు వాడుకుంటూ, గాజు గ్లాసులు, స్టీల్ గ్లాసులు వాడుకుంటూ ఈ పర్యావరణాన్ని కాపాడడానికి మీ అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మీ అందరికీ కూడా వినాయక చవితి అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏంటంటే వినాయక చవితికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి విగ్రహాలు తయారు చేసి అమ్మడం కూడా నిషేధించడం అయింది. అవి కొనకూడదు, అమ్మకూడదు. కానీ మీరందరూ కూడా మట్టి విగ్రహాలు తయారు చేసుకొని వినాయకుని పూజించుకుని పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఈ విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలని మీరు 9వ రోజు 11వ రోజు మళ్ళీ ఊరేగిస్తూ తర్వాత ఈ కాలువల్లో కలపడం వల్ల అవి కాలువల్లో కలవకుండా మళ్ళీ ప్లాస్టిక్ ఇబ్బందిగా ఉంటుంది. కనుక వాటర్ కూడా కాలువ నుంచి వచ్చే వాటర్ కూడా మన డ్రింకింగ్ వాటర్కి ఉపయోగిస్తున్నాం. అది మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. మన కాలువలను శుభ్రం చేసుకోవాలి, మనం పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత మీకు డ్రైన్లో కానీ రోడ్ల మీద కానీ చెత్త కూడా వేయకూడదు. మనం తడి పొడి చెత్త విడదీసి మన పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే ఇవ్వాలి. మంచినీటిని కాసి చల్లార్చుకుని తాగాలి, వేడివేడి ఆహారాన్ని మాత్రం భుజించాలి. మీ అందరూ కూడా పరిశుభ్రమైన వాతావరణంలో ఎటువంటి అనారోగ్యత బారిన పడకుండా ఆరోగ్యవంతంగా జీవిస్తారని కోరుకుంటూ తాడేపల్లిగూడెం పాతూరు సెంటర్ నందు వినాయక చవితి వేడుకలు పురస్కరించుకుని మట్టి వినాయక ప్రతిమలను సుంకర ధనబాబు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. పాతూరులో గత కొన్ని సంవత్సరాలుగా వినాయక చవితి వేడుకలకు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలని దృఢ సంకల్పంతో మట్టి వినాయక ప్రతిమలను పాతూరు ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏఎంసీ మాజీ డైరెక్టర్ దాట్ల జగన్నాథరాజు మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని, కాలుష్యాన్ని అరికట్టే విధంగా మట్టి ప్రతిమలను పూజించాలని, ప్లాస్టిక్ నిషేధించాలని ప్రజలకు సూచించారు. జనసేన సీనియర్ నాయకులు సురేష్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించడానికి పాతూరు యూత్ కట్టుబడి ఉంటుందని, వినాయక చవితి వేడుకల్లో వ్యర్థాలను తగ్గించి వేడుకలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తే అది మనల్ని కాపాడుతుందని సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై గణేష్ మహారాజ్. తాడేపల్లిగూడెం స్థానిక 12వ వార్డు పాతూరు యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేటటువంటి వినాయక చవితి మహోత్సవాలు రేపటి నుంచి అత్యద్భుతంగా ప్రారంభించబడుతున్నాయి. కావున ప్రజలందరూ కూడా ఈ వినాయక చవితి మహోత్సవాల్లో మీరందరూ కూడా పాల్గొని మీ యొక్క సహాయ సహకారాలు అందించి ఈ ఉత్సవాలు మరింత వైభవపేతంగా శోభాయమానంగా జరిగే విధంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో పాల్గొనాలని ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ, అలాగే ప్రతి సంవత్సరం కూడా మన ప్రాంతంలోని భక్తులందరూ కూడా ఈ వినాయక చవితిని ఆహ్లాదకరమైన వాతావరణం, అదేవిధంగా ఆరోగ్యకరమైన వాతావరణంలో చేసుకోవాలనే
తలంపుతో మా పాతిరిత సభ్యుడు మా అన్నయ్య శంకర్ ధనబాబు సౌజన్యంతో ప్రతి సంవత్సరం కూడా మట్టి విగ్రహాలను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా అందించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి తెలుగుదేశం సీనియర్ నాయకులు డాక్టర్ జగన్నాథరాజు గారికి, అలాగే తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రి డెవలప్మెంట్ బోర్డు డైరెక్టర్ అన్మోల్ శ్రీనివాస్ గారికి, అలాగే లక్ష్మీ నరసింహస్వామి సత్సంగ సభ్యులు కుమారస్వామి గారికి, తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు తాటికెల వీరన్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గణేష్ మహారాజ్కి జై. ఎల్లుండ 27వ తారీఖున వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా పాతూరు ఆధ్వర్యంలో పాతూరు సభ్యులు శ్రీ శంకర్ ధనబాబు గారి సౌజన్యంతో ఈరోజు ప్రతి సంవత్సరంలో భాగంగానే ఈ సంవత్సరం కూడా మట్టి ప్రతిమల్ని చిన్నారులకి, మహిళా భక్తులకి అందరికీ కూడా పాతూరులో అందజేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే వినాయక చవితి అనేది చాలా సాంప్రదాయబద్ధంగా కానీ చాలా పెద్ద ఫెస్టివల్. మన హిందూ సాంప్రదాయంలో ప్రతి పనికి కూడా ముందు విఘ్నేశ్వరుడు బియ్యం కడతాం. విఘ్నేశ్వరుడికి పెట్టిన తర్వాతే ప్రతి కార్యక్రమం చేస్తారు. అటువంటి విఘ్నేశ్వరుడిది పొల్యూషన్ అవ్వకూడదు అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మట్టి ప్రతిమలతో ఇంట్లో పూజ చేసుకోవాలని మట్టి ప్రతిమలు పంచిపెట్టడం జరిగింది. ఈరోజు మా మిత్రులందరూ పాతూరు మిత్రులైనటువంటి మిత్రులు, అలాగే హాస్పిటల్ సలహా సంఘం సభ్యులు, అలాగే మన నరసింహస్వామి గుడి సత్సంగ కమిటీ సభ్యులు, వీళ్ళందరూ పెద్దలందరూ సమక్షంలో ఈరోజు పంచిపెట్టడం జరిగింది. ఆ విఘ్నేశ్వరుడు దయవల్ల మా పాతూరు సభ్యులకి, పాతూరులో ఉన్నటువంటి అలాగే అందరికీ కూడా ఆ విఘ్నేశ్వరుడు అష్టైశ్వర్యులు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అలాగే ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సుతో అందరూ కూడా ఏ విఘ్నాలు లేకుండా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా సోమవారం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు మున్సిపల్ సిబ్బందికి మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని, ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నిషేధించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ వార్డుల్లో ప్రజలకు రంగుల విగ్రహాలను వాడితే వచ్చే అనర్థాల గురించి వివరించి వారికి మట్టి ప్రతిమలను పంపిణీ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రవి సుధాకర్, ఎంఏ వెంకటరమణ, టిపిఓ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో పట్టణ ప్రజలందరికీ కూడా అడ్వాన్స్ గా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో సంబంధించి ప్లాస్టిక్ నిషేధిత తాడేపల్లిగూడెంగా తీర్చిదిద్దాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు రేపు రాబోయే వినాయక చవితికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను వాడకూడదని కూడా నిషేధించడం అయింది. ప్రతి ఒక్కరూ గమనించండి, మీరు ఒక మట్టి విగ్రహాలను వాడండి. వినాయక చవితికి మట్టి విగ్రహాలు వాడి ప్రజారోగ్యానికి హానికరం కలగకుండా మీరు కాపాడతారని మీ అందరికీ కోరుతున్నాం. అలాగే మేము పురపాలక సంఘం నుంచి కూడా ఈ రోజు చాలా మంది సిబ్బంది అందరికీ కూడా మట్టి విగ్రహాలు తయారు చేయించి ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని పాటించి ప్రతి ఒక్కరు కూడా దాతలు కూడా ముందుకు వచ్చి ప్రతి కాలనీలోని వీధుల్లోని అన్నిటిలో కూడా మట్టి విగ్రహాలను తయారు చేయించి ముందుగా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలతో పూజించి మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. కనుక ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నియమాలందరినీ కూడా పాటించి పర్యావరణాన్ని కాపాడతారని మీ అందరికీ కూడా తెలియజేస్తూ అడ్వాన్స్ గా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇట్లు కమిషనర్ తాడేపల్లిగూడెం పురపాలక సంఘం. తాడేపల్లిగూడెం జ్యోతి నర్సింగ్ ఆఫ్ స్కూల్లో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షకుడు దత్తు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణం జ్యోతి నర్సింగ్ ఆఫ్ స్కూల్ యాజమాన్యం పర్యావరణ పరిరక్షకుడు దత్తు వెంకటేశ్వరరావు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. గత 12 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి మట్టి ప్రతిమలను పూజించాలని వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. రంగులు వేసిన బొమ్మలతో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తున్నాయని, అలాంటి విగ్రహాలను తిరస్కరించి మట్టి విగ్రహాలకు పూజలు చేయాలని తెలిపారు.
వినాయక చవితి సందర్భంగా గత 12 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా మట్టి ప్రమిదల్నే వాడాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు మట్టి ప్రమిదకి ప్రాముఖ్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మట్టి ప్రమిదలను ఉచితంగా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ప్రతి సంవత్సరం కూడా 4,000 నుంచి 6,000 పైన బొమ్మల్ని ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. ఈ కలర్ బొమ్మలు వాడటం వల్ల ముఖ్యంగా భయంకరమైన క్యాన్సర్ వ్యాధులు వంటి అనేక వ్యాధులు వచ్చి జలంలో కలుషితం అయిపోతుంది. దాని ద్వారా వ్యాధులు ప్రబలుతున్నాయి. అలాంటివి జరగకూడదనే ఉద్దేశంతో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, గణపతి పూజ చేసుకొని అని ఉద్దేశంతో మట్టి ప్రతిమలు ప్రతి సంవత్సరం అందించడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.